ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. జ్యోతి, జ్యోతి ఏమైంది? ఎందుకలా ఉలిక్కి పడ్డా? పద చూద్దాం. ఏమైందమ్మా? అమ్మా జ్యోతి, భుజమా? అమ్మా జ్యోతి, ఏమైందమ్మా? మళ్ళీ అదే కలొచ్చినట్టుందయ్యా. రత్నం, వెళ్ళి పాపకు మంచినీళ్ళు తీసుకురా. అమ్మా జ్యోతి, ఏం కాదమ్మా. ఇగో మంచినీళ్ళు. ఇటువు. ఇదిగో మొత్తం. తాగమ్మా. ఇదిగో అమ్మ పక్కనే ఉందిగా, నువ్వేం గాబరా పడుకో. నెలలో 4-5 సార్లన్నా ఇలా ఉలిక్కి పడిపోతా ఉంటావు. నిన్ను ఇలా చూసి అదిగో చూడు, మీ అమ్మ ఎంత గాబరా పడిపోతుందో. చూడు, ఇయాల నీ పుట్టినరోజు. నువ్వు ఇట్లా దిగులుగా ఉంటే సంబరంగా ఉంటుందా తల్లి మాకు? మీరందరూ ఉండగా నాకు దిగులెందుకమ్మా? అమ్మయ్యా, ఇక నా కూతురి మొహంలో దిగులు తగ్గింది. జ్యోతమ్మా, నీకు పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు. పార్టీ లేదా పాపా? రేయ్, ఆ మాట అన్నా ఉంటే తంతాను. పార్టీ అంట పార్టీ. పోవతలకు ముందు. ఆ, జ్యోతి, నువ్వు త్వరగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకుని రామ్మా. మీరు స్నానాలు చేసి రండి, పూజ చేయాలి. అవునవును. నా బిడ్డ పుట్టినరోజు రోజున తల స్నానం చేసి స్వామికి మనసారా దండం పెట్టుకోవాలి. నా మేనకోడలు పుట్టినరోజు అంటే మన ఇంట్లో పెద్ద పండగే. త్వరగా రెడీ అయ్యారమ్మా. నా కోసం ప్రాణమిచ్చే ఎంత మంచి కుటుంబం ఉన్నా నేను అనాథనని నీకు తెలుసు. నేను రమణమ్మ కన్న బిడ్డని కాదని నాకు తెలుసు. కానీ ఈ తల్లి ప్రేమ ముందు కొండంత నిజం కూడా ఇసుక రేణువే అయిపోతుంది. ఆ నిజమేంటో, అసలు జరిగిందేంటో నాకు గుర్తులేదు. వీళ్ళు చెప్పరు. జరిగిందేంటో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నాకు కలలో కనిపించే ఆ పాప ఎవరు? అసలు నా గతం నాకెందుకు గుర్తుకు లేదు? ఇన్ని ప్రశ్నలు నా బుర్ర నిండా తిరుగుతున్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగి ఆ మహాతల్లి ఇప్పుడు ఎక్కడుందో నీకైనా తెలుసా? ఇన్నాళ్లకు నువ్వు రిలీజ్ అవుతున్నావు. నీ పిల్లల దగ్గరికి వెళ్తావా? నా పిల్లల జీవితాల్లోకి వెళ్తే వాళ్ల భవిష్యత్తుని నాశనం చేసిందాన్ని అవుతాను మేడం. శారదా, ఒక మాట చెప్పనా? నువ్వు ఇన్నేళ్లు జైలు జీవితం గడిపినా ఇద్దరి చావు కారణమయ్యావంటే నమ్మబుద్ధి కావటం లేదు. రిజిస్టర్లో సంతకం పెట్టు. విధి ఆడిన ఆటలో నేను పావుని, అంతే. వెళ్తాను మేడం. ఎక్కడికని వెళ్తావు? తెగిన గాలిపటం ఎటు వెళ్తుంది అని అడిగితే సమాధానం ఏమొస్తుంది?
నా శత్రువు శారద విడుదలై బయటికొచ్చి శ్వాస తీసుకునేలోపు దాని ఊపిరి ఆగిపోవాలి. భద్రా, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఏమైంది? ఆ భద్రాగాడికేనా లిఫ్ట్ చేయడం లేదా? అవునమ్మా, ఈరోజు శారద రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని గంటలకు బయటకొస్తుందో తెలిస్తే ఆ టైంకి దాని చావుకి ముహూర్తం పెట్టించొచ్చు. వాడు తాగి పడుంటాడు. పక్కనే షాప్ లో వాడు పెళ్ళా ఉంటుంది, దానికి చెయ్యి. 2326. పైసలు తీసుకుని నక్రలాడుతున్నావు బే. అక్క ప్లీజ్ అక్క. అరే ఎన్ని దినాల నుంచి ఊకే సతాయిస్తున్నావురా? గా ఫోన్ అయినాక చెప్తారా నీ సంగతి. గీనే ఉండు. హలో, యువతలు రాణి. అవతల ఎవరు? మీ ఆయన ఎక్కడే? బతికే ఉన్నాడా చచ్చాడా? ఏమమ్మా అమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? బాటిల్ వద్దమ్మా, మీరు తాగేవే ఇవ్వండి. నేనే చంపేశాను. థ్యాంక్స్ అమ్మా. శారద గొంతు, శారద గొంతు. ఓసే రాణి, అది శారదే. అడుగుతోంది నిన్నే. చెప్పు. హలో. ఓసే నిన్నేనే. దానికి శారద ఎవరో తెలియదనుకుంటా. మన ఫోన్ అని తెలియక పక్కన పెట్టినట్టుంది. ఆ భద్రాగాడికి చేయాలి. ఫోన్ ఇవ్వు. ఇవ్విలా. ఈ రోజు కోసం 16 ఏళ్లుగా ఎదురు చూశాం. అది దొరకాలి, నా చేతిలో చావాలి. ఫోన్ తీరా. రే, శారద రిలీజ్ అయినట్టుంది. 1/2 నిమిషం ముందు నీ షాప్ దగ్గర దాని గొంతు విన్నాన్రా. నీ పెళ్ళాం దానికి మంచి నీళ్లు కూడా ఇచ్చింది. పట్టుకో, అది తప్పించుకోవడానికి వీల్లేదు. ఏమే తనను పట్టుకోవడం మనకు చాలా ముఖ్యం. ఆవిడ కోసమే మనం ఇక్కడ షాప్ పెట్టాం. షాప్ అన్నాక 100 మంది వస్తుంటారు పోతుంటారు. ఒక పాత చీర కట్టుకున్న ఆవిడ ఇప్పుడే మంచినీళ్ళు తాగి అటు పోయింది. మేడం, ఆ శారద కనిపించింది. తనను పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అమ్మా, ఫోన్ వస్తుంది. మారణ హోమానికి ముహూర్తం పెట్టించు. ఆగో. ఏంట్రా బల్బా? దొరికిందా? నేరుగా ఫామ్ హౌస్ కి తీసుకొచ్చి మేం కూడా బయలుదేరుతున్నాం. హలో రై భద్రా, మాట్లాడవేంట్రా? ఆవిడ శారద కాదమ్మా. మీరు ఎవరి గొంతో విన్నారు? రే, నా మొగుణ్ణి కూతుర్ని చంపిన దాని గొంతు నేను మర్చిపోన్రా. నేనే చంపేశాను. సరే, అది కాదు అని నీకు అనుమానంగా ఉంటే వెళ్ళి జైలు రిజిస్టర్ బుక్ లో చెక్ చెయ్యి. శారద రిలీజ్ అయిపోయింది. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు?
పడిపోతావు. రా రా తల్లి. రా. రా. చూడమ్మా, చెల్లికి ఎన్నిసార్లు చెప్పినా పడిపోతావంటే వినట్లేదమ్మా. నువ్వు ఉన్నావన్న ధైర్యం అమ్మా. ఏంటండి ఇది చిన్నపిల్లల్లాగా ఈ దాగుడు ముతులు? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ శ్రీమతి గారు. నా ప్రేమ దేవతకి ఈ భక్తుడి చిరుకానుక. ముందు మీరు కళ్ళు మూసుకోండి. నేనా? మ్మ్. ఆ, మ్మ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ చెల్లికి ఈ అక్క ఎప్పుడూ తోడుగా ఉండాలి. చెల్లి పక్కన నేను లేకపోయినా అమ్మలా చూసుకోవాలి. సరేనా? ఇద్దరికి ఒకే రకమైన గొలుసులు. ఇదిగో ఈ లాకెట్లలో ఒక దాంట్లో అమ్మ, ఇంకో దాంట్లో నాన్న ఉంటారు. మీరిద్దరూ కలిసుంటే మేమిద్దరం కలిసున్నట్టు. నా బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నా కావ్య పక్కనున్నంత వరకు శ్రావ్య సంతోషంగా ఉంటుంది. అది అక్కే కాదు, అమ్మే. ఏందక్కో పుట్టినరోజు శుభాకాంక్షలని చెప్పాలి గాని దిష్టి తీస్తున్నావేంది? నా బిడ్డ ఏడాదికి ఒక్క రోజే కొత్త బట్టలు వేసుకోవడం చూస్తాను. మా కోసం ఎన్ని త్యాగాలు చేసింది. పాలేసే దగ్గర నుంచి పూలమ్మేదాకా అన్ని పనులు చేసి రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. నువ్వు మా బంగారు తల్లివి. బస్తీ నిద్ర లేవకముందే నీ చిరునవ్వు మొహం చూస్తుంది. అందరి దృష్టి నీ మీదే ఉంటుందమ్మా. ఆ రమణి, నువ్వు దిష్టిది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఇదిగో మీ నాన్న దిష్టి, అందరి దిష్టి పోవాలి. నా బంగారం. నన్ను దీవించమ్మా. చల్లగా ఉండు తల్లి. రంగా, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. నీ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కోరుకో బిడ్డా. ముందు నువ్వు మందు మాని. అక్క, పాయసం తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడక్క. ఇదిగో పాపకి పాయసం తినిపిద్దామని అలా వెళ్ళి ఇలా వచ్చాను అంతే. సంతోషించావులే. ఇటు జ్యోతి, తీపి ఎంతుందో చూడకుండా చేశానమ్మా.
మీకు నేను ఎక్కడ దొరికాను? మీ అమ్మ నవమాసాలు మోసి కని పెంచింది, అలా అడుగుతావేంటి? మరి కళ? నాకొచ్చే కల్లో నేను కూడా మహారాజు మాదిరి గెటప్ వేసుకుని ఉంటాను, కానీ నేను రాజుని కాదు కదా, బస్తీ బాబునే కదా. నిజం దాస్తున్నారని అనిపిస్తోంది రంగా, కానీ జన్మనిచ్చిన అమ్మ ఎవరో తెలుసుకోవాలనుంది. పదహారేళ్లు ప్రేమని పంచకుండా దూరం అయిపోయాను. నేనే దూరం చేసుకున్నాను. ఒక్కసారైనా నా బిడ్డల్ని దూరం నుంచి చూసుకోవాలని ఈ తల్లి గుండె విలవిల్లాడిపోతోంది. నా కన్న బిడ్డలు కనిపిస్తారా స్వామి? జ్యోతమ్మా, నీకెప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలే చెప్తున్నాం. మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి అంటే నువ్వెవరినో ఒకరిని చేసుకోవడానికి ఒప్పుకోవాలి కదా. నాయనా రంగా, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మా అమ్మని, మా నాన్నని, మా మావయ్యని కూడా బాగా చూసుకోవాలి. ఈ కండిషన్ ఒప్పుకునేవాడిని తెమ్మన్నాను. తెచ్చావా? ఇంకా నీ పెళ్లి అయినట్టే. అక్క అక్క, మన బస్తీ పక్కన ఉన్న ప్రాణవాయువు ఎత్తుకెళ్ళడానికి దొంగలొచ్చారు. ఈ ప్రాణవాయువు ఏంట్రా? చెట్లమ్మా, కాపాడుకోవాలి. పదరబాలు. అమ్మా జ్యోతి, పిల్లోని చూడాలా? నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ రారులే. అందరూ నన్ను దొంగ రంగ కూతురు అంటారుగా. నిజంగా వస్తే వాడు గొప్పోడే. నేను జ్యోతి మీద ఒట్టేశాను, ఇక దొంగతనం మానేస్తాను అని. ఈ నెలలో ఒక దొంగతనం అనే చేశానా? ఆహా, పోపు డబ్బాలో పెట్టిన 50 రూపాయలు ఎవరు తీశారు? చేతులు దురదగా ఉంటే తీసా. ఇదిగో మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. రంగ దొంగ అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. కూతురుకుండదా, చేసుకునేవాడికుండదా? రమణమ్మా, బావా ఫీల్ అవుకో. దొంగల బిడ్డలకి పెళ్లిలవ్వవా ఏంది? జ్యోతి మగుడు యాడ్నో ఓతాన పుట్టే ఉంటాడు. రేయ్, 16 ఏళ్ల నుంచి నీకు జైలు దగ్గర షాప్ పెట్టించి పోషించాం. నా గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటే శారద దొరకలేదని చెప్పడానికి సిగ్గుకాలేదురా నీకు? నీకు బతికే అర్హతే లేదు. చావరా నువ్వు. వదులు, ప్రాణాలు తీస్తావా ఏంటి? వీడు శారదని వదిలేశాడ్రా. విన్నానమ్మా, వీడు మాత్రం కావాలని చేయలేదు కదా, మిస్ అయింది అంటున్నాడు కదా. ఒరే రాజీవ్, అటు చూడరా మీ అమ్మని. మొగుడు చచ్చినా ముత్తైదులా ఉంటూ జనం హేళన చేసినా ఎందుకు భరించిందో తెలుసా? 5వ తనాన్ని దూరం చేసిన ఆ శారద కుటుంబం నాశనమైన రోజే బొట్టు గాజులు తీస్తానని శపథం చేసింది. మర్చిపోయావా? అమ్మ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. చెల్లి నాన్న దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళ మీద
నాకు మాత్రం కోపం ఉండదా? అయినా మన కళ్ళు గప్పి శారదా పిల్లలు తిరుగుతున్నారంటే వాళ్ళకింకా ఈ భూమి మీద టైం ఉన్నట్టు. ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? దొరుకుతారు, తప్పకుండా దొరికి తీరుతారు. ఎలా దొరుకుతారా? చేతికి దొరికిందనుకున్న శారద తప్పించుకుంది. ఇక దాని పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టడం ఎలా? రే భద్రా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తాను. శారద ఆచూకీ తెలుసుకొని నాకు చెప్పాలి. ఆ తర్వాత నా కొడుకు అడ్డుపడ్డా ఆగను. పో! భద్ర ఆగు. వదిలేశామంటే క్షమించామని కాదర్థం. వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడమే నీ డ్యూటీ. ఇదిగో 50,000 పో. ఒరే రాజీవ్, వాడికెందుకురా డబ్బులిచ్చావు? అమ్మమ్మ, వాడు కూడా చాలా ఏళ్లగా మన పగతోనే ట్రావెల్ చేస్తున్నాడు కదా. కనీసం మనం సొంతగా కన్స్ట్రక్షన్ బిజినెస్ పెట్టుకొని మంచి స్థాయికి ఎదిగాం. కానీ వాడు జైళ్ళు కేసులు తప్ప ఏమీ సంపాదించుకోలేదు. మాధవి, నీ కొడుకు మొట్టోళ్లా కాకుండా మంచోళ్లా పెరిగాడే. ఇలా అయితే మన పగ సాధించినట్టే. వాడు నా కొడుకు. శ్రీకాంత్ ఆత్మకి శాంతి కలిగిస్తాడు. ఆ శారద ఉన్న చోటు తెలిస్తే చాలు, వాడిని పదునైన ఆయుధంగా మారుస్తా. శారద, ఎక్కడున్నావే? అదిగో అక్కడ. నీ ఒడినే ఊయల చేసి జోలాలి పాడిన ఘడియలు మళ్ళీ పొందాలి అమ్మా. ఎదగాలంటూ పైకి ఎగరేసిన రోజులు మళ్ళీ ఇస్తావా అమ్మా? నీ స్పర్శకై వేచే తల్లికి ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. ఒక్క నిమిషం. ఇక్కడ పోచమ్మ బస్తీ ఎక్కడా? ఇటువైపు కాదమ్మా, అదిగో రోడ్డు అవతల బస్తీ. ఓ అటా. అవును. సరే ఉంటాను. పెద్దవారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అయ్యో, తప్పకుండా అడుగమ్మా. ఇయ్యాల నా పుట్టినరోజు, నన్ను దీవిస్తారా? చల్లగా 1000 ఏళ్లు వర్ధిల్లాలి. మా అమ్మకి నాయనకి ఇట్లా ఆశీర్వదించడమే రాదు. సరేమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ. నా బిడ్డలు కూడా ఇంత పెద్దవాళ్ళయ్యుంటారు. అర్థమైందా? అచ్చుడు.
ఎర్ర లడ్డు అన్నా మనం నరకాల్సిన చెట్లకి మార్కింగ్ వేసుకుందామనే లోపే దేవుడైపోయాయి. జనం కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేస్తున్నారు. మేము ముట్టుకుంటే అమ్మోరికి బలిచ్చేలా ఉన్నారు. రేయ్ అసలు ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళి సరిగ్గా చూసి చెప్పరా. జై పెద్దమ్మ తల్లి. చెట్లు ప్రాణవాయువునిచ్చేవి. ముక్కోటి దేవతల్ని పూజించటం కన్నా 3 లక్షల కోట్ల చెట్లను కాపాడితే అందర్నీ కాపాడినట్టే. జై పెద్దమ్మ తల్లి. అన్నా ఎవరో ఒక అమ్మాయి రెడ్ ఫ్లాగ్ చుట్టి రెబల్లా మాట్లాడుతూ అందరినీ రెచ్చగొడుతోందన్నా. అమ్మాయా? చూడ్డానికి శిల్పంలో ఉన్న మహాయోగినిలా మాటలతో మాయ చేస్తోంది. చెట్లు కొట్టడం కష్టమే అన్నా. రేయ్ మన కాంట్రాక్ట్ చెట్లు కొట్టడం మాత్రమే కాదురా. చెట్లకు మాత్రమే కాదా? ముందు ఆ చెట్లన్నీ తీసేయండి. దాని తర్వాత అది మన ₹1 కోటి డీల్ రా. నేను వస్తున్నాను, ముందు దాని సంగతి చూడండి. ఎక్కడ్రా అమ్మాయి? అదిగో అన్నా అక్కడ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో